నాయకులు చేసిన అవినీతి అక్రమాలన్నీ బయటికి రావాల్సిందేనని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీరంతా కలిసి ఒక గ్యాంగ్ నడిపి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. అల్ట్రాటెక్ సిమెంటు కర్మాగారంపై తాను వ్యవహరించిన తీరు తప్పైతే రాజకీయాల నుంచి విరమించుకుంటానని అన్నారు. ఒకవేళ సిమెంట్ కర్మాగారం వారిది తప్పైతే ఏమి చేయాలని ప్రశ్నించారు. అధిక లోడుతో సిమెంట్ బస్తాలను తరలిస్తున్న వారిపై దాడులు చేయాలని అన్నారు. ఒకటి ఈయన కొందరు లోపాయికారిగా కొన్ని పేపర్లు వాళ్ళ యొక్క అధిష్టానానికి తెలియకుండా కొందరు వాళ్ళ అధిష్టానం చెప్తే రాసిన పేపర్లు కొన్ని ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, అధిష్టానం యొక్క ఆలోచనకు సంబంధం లేకుండా కొందరు లోపరి పని పైరవీకారుల యొక్క బ్రాండ్ పైచేయింది. ఇక్కడ పరిశ్రమ యొక్క పెట్టుకున్న వాళ్ళు రైతులను, అక్కడ పనిచేసే కార్మిక వ్యవస్థను తుంగలో దొక్కి విద్యా వ్యవస్థను నాశనం చేశారు. పొల్యూషన్ సర్వనాశనం చేశారు. పొల్యూషన్తో ఊర్లను కనీసం తాగునీళ్ళు పట్టించుకోలే. విద్యా వ్యవస్థ క్లోజ్ చేశారు. పగుళ్ళు వస్తే కూడా పట్టించుకోలే. నేను ఒక నివేదిక కలెక్టర్ గారికి ప్లస్ పైన అధిష్టానానికి స్వయంగా పంపించిన ఏమేమి చేశామని మన పేపర్ కటింగ్ నేను స్వయంగా రాసిన. కొందరు పరిశ్రమలో పనిచేసే కార్మికులు రాశారు, కొందరు బాధితులు రాశారు. నేను జిల్లా కలెక్టర్ గారికి మిగతా వాళ్ళకు కూడా ఈ విధంగా 2 పేజీలు నివేదిక ఇచ్చిన. అసలు నేను ఆ సబ్జెక్టులోకి పోయే ముందరగా జనరల్గా కరెక్ట్గా 12:05 అయింది. 12:30 క్లోజ్ చేస్తా, 25 నిమిషాలు. ఒకటి, రాజకీయాలంటే అందరికీ ఉపయోగపడాలి. అందులో ఈరోజు ముఖ్యమైన పండుగ ఈస్టర్ పండుగకు ఆ యొక్క ఈరోజు యేసుక్రీస్తు ఆయన తిరిగి సమాధి నుండి బయటకు వచ్చిన రోజు శుభాకాంక్షలు. ఈస్టర్ పండుగ సందర్భంగా అందరు ప్రజలకు. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి 4వసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు 75వ జన్మదిన శుభాకాంక్షలు మా పార్టీ తరఫున కానీ అందరి తరఫున. జగిత్యాల జిల్లా పెగడపల్లి